అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్లక్ష్యం కంటే కూడా ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ, ఆ రోజు అధికారంలో ఉన్న శాసనసభ్యుడు కానీ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కారం చేయాలి అని ట్రాన్స్పరెన్సీగా కనుక చేసుకునే సమస్యలు ఉండే కాదు. ఆ రోజు నేను చెప్పా, దుల్లిపాటి నరేంద్ర కుమార్ మీద కోపం ఉంటే దుల్లిపాటి నరేంద్ర కుమార్ మీద 10 కేసులు పెట్టుకో, కానీ దుల్లిపాటి నరేంద్ర కుమార్ చేయలేని పని నేను చేశానని చెప్పి ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన విధానాలను వదిలేసి దౌర్జన్యంగా రాత్రికి రాత్రి 9 గంటల తర్వాత అనౌన్స్ చేసి పొద్దున్నే 5 గంటలకి ఒక 4 ప్రొక్లైనర్లు పెట్టి 200 మంది పోలీసులను పెట్టి ఇందాక వాళ్ళు చెప్పినట్టు కొట్టుల్లో స్థలాలు ఉన్న వస్తువులు కూడా తీసుకొని అడ్డగోలుగా పెట్టారు. అధికారులు ఎవరిని బట్టి ఉంటారు? రాజును బట్టి అధికారులు, ప్రజాప్రతినిధులను బట్టి అధికారులు ఉన్నారు. కొట్టాలన్నారు, కొట్టారు. అంతేగాని దీనిలో మనం ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాము, రోడ్ వైండింగ్ అనేది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఆ రోజు మేము ప్రపోజ్ చేసాము. 23 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చాము. ఇంకా దాని ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సిన 15 కోట్లు ఏదైతే ఉందో మేము ఆ రోజు స్పెషల్ గ్రాంట్ కింద పెట్టామని చెప్పాము. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి పేపర్లో నోటిఫికేషన్ వేశారు భూసేకరణ కిందని. సడన్ గా ఎన్నికల ముందు వచ్చేటప్పటికి మారిపోయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ గా చెప్పారు, ఓరల్ గా దాని మీద ఆధారపడి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్తో సహా నేను జిల్లా కలెక్టర్ కూడా ఆనాడు అభ్యంతరాలు. ప్రభుత్వం అంటే ఒక నోట్ ఫైల్ ఉంటుంది, దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, అంతేగాని అవన్నీ లేకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చి అడ్డగోలుగా కొట్టిన మాట వాస్తవమే. ఇవాళ మేము వాళ్ళకి జరిగిన నష్టాన్ని మేము పూర్తిగా పూడ్చలేకపోయినా న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికోసం ఈ సమావేశం పెట్టాం. ఖచ్చితంగా ఆర్ఎన్బి వార్డు మేము ఆ రోజు కూడా చూపెట్టాం. ఒక ఇంటికి వెళ్తే ముందు ఇక్కడ అంటారు, తర్వాత అక్కడ అంటారు, తర్వాత ఇంకో చోట అంటారు. కొన్ని చోట్ల పడగొడితే పూర్తిగా పడిపోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏంటంటే అలాగే ఎంతో మందిని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజున అధికార పార్టీ వైకాపా నాయకులు వంతులు వేసుకుని ఆ రోడ్డు దీనిలో ఒక నాయకుడు ఒక చోట నుండి పడగొట్టించాడు. కాబట్టి ప్రజలు ఆ రోజు చెప్పాం, అధికారం అనేది శాశ్వతం కాదు అని చెప్పి ప్రజలు ఎన్నికల్లో నిరూపించారు. ఇవాళ మేము ఎవరైతే రోడ్ వైండింగ్ లో ఉన్న వాళ్ళు, ఇవాళ మేము మొట్టమొదటిసారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే, ఏదైతే మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం, వాళ్ళకి ఇవ్వాల్సిన బాండ్స్ వాళ్ళ చేతిలో పెట్టడం. దాని లక్ష్యంగా మేము 45 రోజుల సమయాన్ని మేము నిర్దేశించుకున్నాం. అలాగే మున్సిపాలిటీలో ఒక ప్రత్యేకమైన అధికారి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే విజ్ఞప్తులు తీసుకోవడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డాక్యుమెంట్లు తీసుకోవడానికి కానీ, తీసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్లు ఇవ్వడానికి కానీ. ఇంతకుముందు పారదర్శకత అనేది లేదు. ఈ రోజు మేము పారదర్శకంగా పనిచేస్తాం, అధికారుల చేత కూడా చేయిస్తాం. ఎవరైనా ఒక సమస్య మీద వస్తే ఈ సమస్య ఏంటి, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి, సాధ్యాలు ఏంటి, అసాధ్యాలు ఏంటంటే స్పష్టంగా తెలియజేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చేయటమే మా లక్ష్యం. అలాగే ఇంతవరకు 22A కింద ఉన్నాయి కూడా ఇవాళ తీస్తారు. కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్న 89 మంది కూడా డాక్యుమెంట్లు ఇస్తే వాటిని కూడా మేము ప్రాసెస్ చేస్తాం. కుడివైపు ఉన్న వాళ్ళలో 50 మంది రకరకాల కారణాలతో ఆగిన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఇందాక కూడా చెప్పారు, పాత రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఉన్న తాతండ్రుల ఆస్తులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కరి బాధ మాకు తెలుసు, వాళ్ళ ఆవేదన తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ కన్నీళ్లు తెలుసు. మేము వాళ్ళు ప్రతి ఒక్కరి 186 మంది ఎవరైతే ఉన్నారో 166 మందికి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకు కావాల్సిన
సహాయం చేయటం, వాళ్ళ చేతిలో బాండ్స్ పెట్టడానికి 45 రోజుల సమయాన్ని మేము నిర్దేశించుకున్నాం. వీలైతే ఇంకా ముందే పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. వాళ్ళ యొక్క సహకారం ఉంటే ఇంకా త్వరితగతిన మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా బాండ్స్ ఇవ్వటం, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవసరం అయితే పైన మాట్లాడి, ఎందుకంటే కొంతమంది కోరారు తిరిగి బిల్డింగ్ కట్టుకోవాలన్నా వాటికి మున్సిపాలిటీ నుండి ట్యాక్స్లు లేకుండా చేయమని చెప్పి, దాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఒక విజ్ఞప్తిని మేము తీసుకొని, స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక రెజల్యూషన్ చేసి ప్రభుత్వానికి పంపిస్తాం. ఈ లోపు వాళ్ళకి తగ్గట్టుగా బిల్డింగులు కట్టుకోవడానికి మున్సిపాలిటీ పరంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా చేయటం కూడా జరుగుతుందని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. త్వరితగతిన ప్రతి ఒక్కరికి కూడా బాండ్స్ ఇవ్వడం లక్ష్యంగా మేము పనిచేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.